ఉమ్, ఉమ్, అట్లా కుదరదు అనమాట. అవును. ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని రాజకీయ శత్రువులుగానే చూస్తారు ఉమ్, సహజంగా. ఉమ్, వీళ్ళ స్టేట్మెంట్ అనేది వాళ్ళు ఊహించేదే. ఉమ్, ఎప్పుడైతే ఒరిస్సాలో ఒంటరి పోరాటం అంటే రేపు పొద్దున మనకి ఎదురు దెబ్బతీస్తాడు అనేది ఊహిస్తారు. అవును. ఉమ్. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని మనం దూరంగా పెట్టామన్నప్పుడు ఊహిస్తారు. అంటే అక్కడ ఎదురు దెబ్బ తీయచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదురు దెబ్బ తీసే అవకాశం ఉండదేమో అంటే బీజేపీకి. అవసరాన్ని బట్టి ఇప్పటికిప్పుడైతే బీజేపీకి ఏ ప్రాబ్లం లేదు, రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ఉంది ఉమ్, దానికి. ఉమ్. కీలకమైన బిల్లుల విషయంలో కూడా అవసరం లేదు. ఏం ప్రాబ్లం లేదు, హాఫ్ మెజారిటీ ఉంది వాళ్ళకి, ఉమ్, ఏం ప్రాబ్లం లేదు. 2/3 అంటే రాజ్యాంగ అంశాలు ఏమన్నా 2/3 మెజారిటీతో జ్యుడిషియల్ సంస్కరణలు అనుకున్నారు, అవును మెయిన్. అలాంటిది కుదరదిక. యూనిఫామ్ సివిల్ కోడ్ కుదరదిక. అట్లాంటి చోట్లే తేడా. ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ స్థాయిలో ప్లేస్ లో భారత్ అదే అయిపోయింది కదా ఆల్రెడీ, చట్టం క్రిందటిసారి అయిపోయింది. అవును. 2/3 తో మెజారిటీ అయిపోయింది. అంటే అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు అవసరం వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాదండి. ఇప్పుడు ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తుంది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్పెషల్ ఎజెండాలు పక్కన పెట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది వైసీపీ 11 మంది ఎంపీల అవసరం ఎటువంటి అవకాశం ఇస్తుంది రేపొద్దున్న కేంద్రం నుంచో మోడీ నుంచో? అక్కడి నుంచి వచ్చేది ఏముండదు అవకాశం. దాన్ని ఏమైనా వాడుకోవచ్చా? అంటే ఒక్క యాంగిల్లో ఏంటంటే ఈయనకి అదొక షీల్డ్. ఎట్లాగా వాళ్ళు ఉండటం వలన, అంటే నేను అనేది ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసుల మీద ఈ విషయంలో ఏమన్నా సపోర్ట్ దొరుకుద్దా, ఈ అవసరం అవకాశం అవుతుందా అని అనేది. చంద్రబాబుకి ఏమైనా చేశారు వాళ్ళు? 4 ఎంపీలు కూడా ఇచ్చారు కదా చంద్రబాబు. అంటే చంద్రబాబు గారికి అంత రాజ్యసభలో బలం లేదు కదా ఈయనతో పోలిస్తే. అప్పుడు 4 ఉన్నారు కదా, 6 ఉన్నారు అయినా ఇచ్చారుగా, 4 కూడా ఇచ్చారు వాళ్ళకి ఫ్రీగా, అయినా కూడా లేదు కదా ప్రాక్టికల్ గా. బీజేపీ తను అనుకుంటే ఓ పని చేసేయగలదు, అవసరమైతే వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని చీల్చేవతలు పడేయగలదు. అవును, అదేం పెద్ద ప్రాబ్లం కాదు దానికి. కాకపోతే 2/3 11 అన్నప్పుడు 7 దాకా రావాలి. కావాలనుకుంటే చీల్చేయగలదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడు మద్దతు అంతే. ఈయన తిరుగుబాటు, నవీన్ పట్నాయక్ తిరుగుబాటు జెండా ఎగరేసే అంత సీనే ఉండదు.